సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా మీరు ఫర్టిలిటీ కౌన్సిలర్ దగ్గరికి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేశాక ఎన్నో సమాధానాలు ఇస్తారు ఆ ప్రాబ్లమ్స్కి. సో ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏది మంచిదో, ఏది ఎన్నిసార్లు చేయాలో చెప్పబోతున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇప్పుడు ఓవులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అని ఉంటుందండి. ఇందులో టాబ్లెట్స్ ఇచ్చి అండాల్ని పెంచుతారు. స్కానింగ్ చేసి అది పెరుగుతుందా లేదా అని చూసుకుంటారు. కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు దాన్ని విడుదల చేస్తారు. విడుదల చేయగానే ఆ అండం ట్యూబ్లోకి వచ్చినప్పుడు భార్యాభర్తల్ని ఒక 2-3 డేస్ ముందు నుంచే కలవమంటారు. ఆ రోజు ఇంకా మంచిది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం, అండంకి 12 నుంచి 24 గంటల వరకే ప్రాణం ఉంటుంది. కాబట్టి దానికి ఒక 3 రోజుల ముందు నుంచే మీరు ట్రై చేసి ఆ రోజు కూడా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీన్నే ఫర్టైల్ విండో అంటారు. మోస్ట్ ఛాన్స్ మీకు మీ పీరియడ్లో ఈ టైంలో ఉంటుందన్నమాట. సో ఇది మీకు 30 కన్నా తక్కువ వయసు ఉంది, మీరు సంవత్సరం పాటు ట్రై చేశారు, మీకు తొందర లేదు అనుకుంటే 3 నుంచి 4 నెలలు పాటు మీరు ఇది ట్రై చేయొచ్చు. కొన్ని షరతులు ఉంటాయి. ఏంటి? మీ ట్యూబులు ఓపెన్ ఉండాలి, అంతే కదా, ట్యూబ్లోనే ఇదంతా జరుగుతుంది. మీ అండం సరిగా విడుదలవ్వాలి. అవ్వకపోతే కూడా మనం దాన్ని విడుదల చేసేటట్టు టాబ్లెట్స్, మెడికేషన్స్ పెట్టచ్చు. గర్భసంచి పొర బాగుండాలి, దాన్ని కూడా మనం ప్రొజెస్ట్రాన్ అనే టాబ్లెట్స్ అవన్నీ పెట్టి బాగా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ భర్త కణాలు బాగుండాలి. సో మీరు ఇలా ట్రై చేయాలన్నా మీ భర్త కణాలు పరీక్ష చేయించుకోవాలి. సిమెన్ అనాలిసిస్ అంటారు. ఇది 3 నుంచి 4 సార్లు, 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు. 35 దాటిందంటే టైం వేస్ట్ చేయకండి, 1-2 సార్లు ట్రై చేసి ట్రీట్మెంట్ మార్చేయాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ IUI, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇందులో ఓవులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్కి ఇచ్చినట్టే టాబ్లెట్స్, మెడికేషన్స్ ఇస్తారు. కాకపోతే 1-2 ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఛాన్సెస్ బాగుండాలి. గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువ అండాలు పెంచరు, 1-2. ఎందుకంటే ట్విన్నింగ్ కన్నా ఎక్కువ అవ్వకూడదు, ఈ కాంప్లికేషన్స్ ఉండకూడదు. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ స్కాన్స్ చేసి బాగా సైజ్ వచ్చినప్పుడు అండాలది అదని విడుదల చేస్తారు. విడుదల చేసినప్పుడు ట్యూబ్లో వచ్చినప్పుడు మీ భర్త కణాల్ని IUI లెబారెటరీలో తీసుకుంటారు. ఈ లెబారెటరీలో కణాలని వీర్యం నుంచి వేరే చేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే దాన్ని ప్యూరిఫై చేయడానికి. బాగున్న కణాలని తీసుకొని గర్భసంచిలోకి వేస్తారు. ఇది 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు 3 సార్లు చేయొచ్చు, 35 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 1-2 సార్లు కన్నా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ ట్యూబ్ బాగుండాలి, కణాలు బాగుండాలి, అవన్నీ గుర్తున్నాయి కదా, అన్ని షరతులు ఇక్కడ కూడా వర్తిస్తాయి. 3వ ప్రొసీజర్ IVF లో ఏంటంటే ట్యూబులు బ్లాక్ ఉన్నా పర్లేదు, కణాలు తక్కువ ఉన్నా పర్లేదు, అండాలు తక్కువ ఉన్నా పర్లేదు, గర్భసంచి పొర ఇంచుమించు బాగుంటే పర్వాలేదు. తర్వాత పొర ఆకారం బాగాలేదనుకోండి, అవి చూస్తారు. అదే మిస్క్యారేజ్కి కారణం అవుతుంటే అవన్నీ చూసుకొని దాన్ని సర్జరీ ద్వారా రిపేర్ చేయడము, అవన్నీ ప్రయోగాలు ఉంటాయి. కాకపోతే ఏ పరిస్థితిలో అయినా మనం IVF చేయొచ్చు. ఇప్పుడు భర్తకి అజూస్పర్మియా ఉంది కానీ టెస్టిక్యులర్ స్పర్మ్స్ నుంచి వచ్చింది అనుకోండి, దాంతో కూడా IVF చేయొచ్చు. కణాలు చాలా తక్కువ ఉన్నాయి, అండాలు తక్కువ ఉన్నాయి, చెప్పాను కదా, ఇవన్నిటితో కూడా మనం IVF చేయొచ్చు. 30 కన్నా తక్కువ ఉంది వయసు, అమ్మాయి వయసు, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఒక 3 నుంచి 4 సార్లు మనం IVF చేయొచ్చు. బయట దేశాల్లో 6 సార్లు కూడా చేయించుకుంటారు. 35 కన్నా వయసు ఎక్కువ ఉంటే 6 నెలల పాటు వేరే ఏదైనా ట్రీట్మెంట్ చేయండి. కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే, మీకు తొందర ప్రెగ్నెన్సీ వస్తే బాగుండు అనుకుంటే మీరు IVFకి వెళ్ళిపోతే చాలా మంచిది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.